श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథ్ శరత్ బాబూజీ की జై। రమణ పెరియ పురాణము ఎన్ దొరైస్వామి అయ్యర్. దొరైస్వామి అయ్యర్ ఒక పండితుడు. ఆయన భగవానును మొదటిసారిగా 1920 దశకంలో చూశారు. తరువాత వారు ప్రఖ్యాతి చెందిన న్యాయవాది అయ్యారు. కానీ భగవాన్ ఆయనను కీర్తి అనే మిరుమిట్లు గొలిపే చీకటిలో ఎందుకు తిరగనిస్తారు? ఆయన తన పరిచారకులలో ఒకనిగా తన వద్దకు లాక్కున్నారు. 1948-50 మధ్య కాలంలో అప్పటికి దొరైస్వామి అయ్యర్ బాగా ప్రముఖ వ్యక్తి. ఆయనకు ప్రభుత్వంతో బలమైన సంబంధాలు ఉండేవి. భగవానుకు క్యాన్సర్ కొరకు చికిత్స చేయించే సమయంలో ఆయన తన గొప్ప పలుకుబడిని ఉపయోగించారు. అవసరమైన పరికరములను, స్పెషలిస్టులను భగవాన్కు వైద్య సేవలు చేయటానికి రప్పింపచేశారు. ఆయన తన పలుకుబడితో భగవానుకు అవసరమైన సేవలు చేయటానికి కావలసిన పరికరములను, సామగ్రిని, స్పెషలిస్టులను తిరువణమలైకి వచ్చేటట్లు చేశారు. దొరైస్వామి అయ్యర్ పేరు గుర్తుకు వస్తేనే నా హృదయం కృతజ్ఞతతో కరిగిపోతుంది. 1960లో నా అదృష్టం కొద్దీ ఆయనను పాండిచ్చేరిలోని అరవింద ఆశ్రమంలో కలుసుకున్నాను. ఆ సమయంలో ఆయన అక్కడ ఉంటున్నారు. నేను మౌంటైన్ పేత్ అనబడు ఆశ్రమ పత్రికలో వ్యాసము వ్రాయుట కొరకు ఆయనను ఇంటర్వ్యూ చేయటానికి అక్కడికి వెళ్ళాను. ఒక పవిత్రమైన రహస్యాన్ని ఆయన నాకు చెప్పారు. 1920 దశకంలో నేను స్కందాశ్రమంలో ఉండేటప్పుడు ఒక రోజున నేను భగవానుతో ఒంటరిగా ఉన్నాను. భగవాన్ మానవ దేహంతో ఉన్న దేవుడే అని నేను పూర్తిగా ఎరుగుదును. ఈ విషయాన్ని భగవాన్ పాత భక్తులందరూ ఎరుగుదురు. భగవాన్ కేవలము ముని కాదు, మహర్షి కాదు అనేది పాశ్చాత్య దేశాలకు చెందిన భగవాన్ భక్తులందరికీ తెలుసును. అయినప్పటికీ ఏదో బలమైన కారణం వల్ల ఒక ఆధ్యాత్మిక ప్రేరణ మానసికంగా ఒక ప్రశ్న వేసేటట్లు బలవంత పెట్టింది. భగవాన్, నిజంగా మీరెవరు? నేనేమీ పైకి మాట్లాడలేదు, కానీ భగవాన్ నా ప్రశ్న విన్నట్లున్నారు. ఆయన నన్ను చూశారు, లేచి నా వద్దకు వచ్చారు. ఆయన చేతిని చాచి నా చేతిని తన చేతిలోనికి తీసుకుని దాదాపుగా కొండపైకి మరింత పైకి లాక్కుని కొండపై మరింత ఎత్తుకు తీసుకుని వెళ్లారు. మేము గిరి శిఖరానికి అవలీలగా చేరుకున్నాము. సర్వత్రా వ్యాపించి ఉండే భగవాన్ సన్నిధి భౌతికంగా ఆయనకు ఎంతో చేరువుగా ఉండటం నాకు పారవస్యం కలిగించగా నేను ఆయన పాదాలకు సాష్టాంగపడ్డాను. అలా పడుకుని ఉన్న స్థితిలో కూడా చొచ్చుకుని పోయే తన చూపును సూటిగాను హృదయంలోనికి ఆయన పంపడం చూడగలిగాను. ఆయన అన్నారు, అరుణాచలుడు ఎవరు? అహం అంటే ఆత్మగాక. లోనికి చూడు, నువ్వు కూడా అరుణాచలునివే. లోనికి దూకు. ఆయన నా వైపునకు వంగి నా హృదయాన్ని ఆయన చేతితో తాకారు. ఆ క్షణంలోనే భగవాన్ అరుణాచలునిగాను, నేను ఏ రాతి మీద కూర్చుని ఉన్నానో ఆ రాయిగాను నాకు అనుభవం అయింది. అరుణాచలుడే అన్నిటిలో అంతటా సత్యముగా అంటే అంతటా ఆత్మగా వ్యాపించి ఉన్నారు. నేను మరలా భగవాన్ పాదాలకు నమస్కారం చేశాను. దొరైస్వామి అయ్యర్ ఈ అద్భుతమైన విషయం చెప్పడం పూర్తి చేసేసరికి సమాధి స్థితిలో ఉన్నారు. ఆయన నా భుజాలు పట్టుకుని ఊపి ఇలా అన్నారు, గణేశన్, ఇప్పుడు కూడా నేను నిరంతరం అరుణాచలుడిని అనుభవిస్తూనే ఉంటాను. అరుణాచలంలో ఉండు, భగవాన్ బోధలను అంటిపెట్టుకుని ఉండు, అంతా సవ్యంగా ముగిస్తుంది. నీకు నా ఆశీస్సులు. ఆయన చెప్పిన విషయం నన్ను ఎంతగా కదిలించి వేసిందంటే నా కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. నేను ఆయన పాదాలపై పడి ఆశీర్వదించమని కోరాను. ఆయన చక్కని చిరునవ్వు నవ్వి నన్ను పైకి లేపి ఇలా అన్నారు, గణేశన్, వెళ్ళు, వెతుకు, గది అంతా వెతుకు. ఈ ఫ్రేమ్ కట్టబడిన భగవాన్ ఫోటో తప్ప వేరే ఏ ఇతర ఫోటోలు నీకు కనిపించవు. నేను ఎప్పుడూ దానిని చూస్తూ ఉంటాను.
నాకు అది నిజమైనది. భగవాన్ నాకు దీనిని 1938లో ఇచ్చారు. భావోద్రేకంతో కంఠం గద్గదమై ఆయన ఇక మాట్లాడలేకపోయారు. అరవిందుల ఆశ్రమంలో ప్రతి గదిలోనూ అరవిందులు శ్రీమాత ఫోటో ఉంటుంది. కానీ ఈ అరవింద ఆశ్రమవాసి గదిలో మాత్రము భగవాన్ ఫోటో ఉన్నది. ఈ ఆధ్యాత్మికంగా ఉన్నతులైన వీరందరూ భగవాన్ కంటే వేరు కాదు. ఈ సంఘటన జరిగిన కొద్ది వారాలలో దొరైస్వామి అయ్యర్ దేహాన్ని వదిలివేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की जय.